ఆర్టీసీ అనగానే ఎవరికైనా బస్సులు అందులోని ప్రయాణికులే గుర్తొస్తారు. ఒకప్పుడు కార్గో సేవలు ప్రైవేటు కాంట్రాక్టు ద్వారా నిర్వహించిన ఆర్టీసీ స్వయంగా నిర్వహించడంతో లాభాల బాటలో పయనించడం విశేషమని చెప్పాలి. ప్రైవేట్ కార్గో ద్వారా 2015-16లో ఆర్టీసీ ఆదాయం 10 కోట్లు మాత్రమే. ఆర్టీసీ లాజిస్టిక్స్ రంగంలోకి 2017 సంవత్సరంలోకి ప్రవేశించింది. 2024-25 సంవత్సరంలో 209 కోట్ల ఆదాయం రావడం రికార్డు అనే చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 310 కోట్లు టార్గెట్ గా ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గల 84 ముఖ్య పట్టణాల్లో ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు 10 కిలోమీటర్లు మేరకు డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవం జరుగుతోంది. ఏపీలో బుకింగ్స్ టార్గెట్ 14,297గా ఉంది. డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవ ప్రారంభ కార్యక్రమం విశాఖలోని ద్వారకా బస్ స్టేషన్ ఆవరణలో ఇటీవల ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయగీత, జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు, అధికారులు వెంకట్రావు, సత్యనారాయణ తదితరులు కరపత్రాలు విడుదల చేశారు. కార్గో సేవల అభివృద్ధికి సహకరిస్తున్న సిబ్బందిని వారు అభినందించారు. రాష్ట్రంలో బస్సుల ద్వారా ప్రతి నెల 5 లక్షల వరకు పార్సిళ్లను 24 గంటల్లో డెలివరీ చేస్తూ ప్రజాదరణ పెంచుకోవడం అభినందనీయమనే చెప్పాలి. విశాఖలోని ద్వారకా బస్ స్టేషన్లో లాజిస్టిక్స్ బుకింగ్ కౌంటర్ నిత్యం వినియోగదారులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. అలాగే మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్లో గల కౌంటర్ సైతం వినియోగదారులతో కళకళలాడుతోంది. ఇక మహారాణిపేట, గురుద్వార్ తదితర ప్రాంతాల్లో ఈ బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి. ప్రచార మాసోత్సవంలో భాగంగా 50 కిలోల వరకు పార్సిల్స్ను డోర్ డెలివరీ చేయడం విశేషం. కార్గో సేవల్లో భాగంగా కళాశీలు బాగా కష్టపడి పనిచేస్తున్నారని అధికారులు అభినందించారు. వీబీసీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు బాపిరాజు. నేను ఆర్టీసీ కమర్షియల్ మేనేజర్ విశాఖపట్నం. నేను విశాఖపట్నం అలాగే అనకాపల్లి అలాగే ఏఎస్ఆర్ జిల్లాలో కమర్షియల్ ఆపరేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాను. అంటే కార్గో ఆపరేషన్స్ ఆర్టీసీలో, ఏపీఎస్ఆర్టీసీలో. ఏపీఎస్ఆర్టీసీ మనం పెట్టిన దగ్గర నుంచి మనకి కార్గో సర్వీస్ 2017 డోర్ డెలివరీ పెట్టిన దగ్గర నుంచి దినదినాభివృద్ధి చెందుతుంది. సో మనకి ఈ సంవత్సరం మనకి మొత్తం కార్గో 300 crores మన టార్గెట్. దాంట్లో మనకి దాన్ని అచీవ్ చేసే భాగంగా మనకి డోర్ డెలివరీ క్యాంపెయిన్ మంత్ ఈ నెల మొత్తం కస్టమర్కి ఆ సౌకర్యం ఇంక్రెసివ్గా చేయాలని చెప్పి, కస్టమర్ దగ్గర అవ్వాలని చెప్పి మేము ఈ మంత్ డోర్ డెలివరీ క్యాంపెయిన్ మంత్ కింద ఈ నెల 20వ తారీఖు నుంచి నెక్స్ట్ నెల 19వ తారీఖు వరకు, అంటే మీకు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి దాకా కూడా మేము డోర్ డెలివరీ క్యాంపెయిన్ మంత్ జరిపిస్తున్నాము. ఇది కస్టమర్స్కి ఈ దీనికి గ్రీటింగ్స్ పంపించుకోవడం, అలాగే స్వీట్స్ అలాగే పంపించుకుంటారని చెప్పి కోరుకుంటూ మేము ఇక్కడ వైజాగ్ జిల్లాకు అయితే మేము ఒక 460 ఇది మొత్తం కలిపి 14,300 డోర్ డెలివరీ టార్గెట్స్, అలాగే 3,000 అనకాపల్లి టార్గెట్, అలాగే 850 పాడేరు కలిపి మొత్తం కలిపి 18,000 డోర్ డెలివరీస్ చేయాలని మేము ఒక ఇది తీసుకున్నాము.